ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రీన్ ఎనర్జీ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ప్రజెంట్ ఇండియాలో ఏ ఎనర్జీ యూజ్ చేస్తుంది, ఏ ఎనర్జీ యూజ్ చేస్తే బెటర్, అలాగే ఏ ఎనర్జీకి మంచి ఫ్యూచర్ ఉంది, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి ఎటువంటి ఫ్యూచర్ ఉందో కూడా చూద్దాం. వీటితో పాటు వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అందులో టైప్స్ ఏంటి, ఎందుకు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అంత ఇంపార్టెంట్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్కి ఎటువంటి ఫ్యూచర్ ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ ఎనర్జీ అనేది మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ద ఎంటైర్ డెవలప్మెంట్ ఆర్ ఇన్నోవేషన్, అంటే ఒకసారి చూసుకుంటే 17th సెంచరీ నుండి ఏదైతే మన వరల్డ్ అనేది డెవలప్ అయిందో ఆర్ ఇన్నోవేషన్స్ వచ్చాయో అవన్నీ కూడా ఎనర్జీని బేస్ చేసుకునే వచ్చాయి ఫ్రెండ్స్. అంటే మొత్తం ఎనర్జీ మీద మాత్రమే డిపెండ్ అయిందన్నమాట. సో ఈ ఎనర్జీకి ప్రైమరీ మీడియం అంటే ప్రైమరీ సోర్స్, మెయిన్ సోర్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఫ్రెండ్స్. అంటే ఇప్పటి వరకు అంటే ఈ ఎలక్ట్రిసిటీ లేకోకుండా మనం ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక్కరోజైనా సర్వైవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్? అవ్వలేం. ఒక్కరోజు కూడా మనం సర్వైవ్ అవ్వలేం. అంటే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి మెయిన్ సోర్స్, ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవ్వడానికి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మాత్రమే, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోలియం, వీటి మీద మాత్రమే డిపెండ్ అయ్యి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏదైతే ఒక ఎనర్జీని మనం జనరేట్ చేసిన తర్వాత ఆ ఎనర్జీ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోకుండా ఆర్ రెన్యూవబుల్ కాకుండా ఉంటుందో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేం కదా. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల మన మొత్తం ఎంటైర్ వరల్డ్ కూడా ఎంటైర్ ఎన్వైరాన్మెంట్ కూడా డిస్ట్రక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది దాని ద్వారా పొల్యూషన్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ప్రభావం కూడా చాలా చూపిస్తుంది అనమాట. బికాజ్ అంటే మనం కాన్స్టాంట్గా గ్రౌండ్ నుండి ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాం కదా. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది మన పొల్యూషన్ మీద ఇంపాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అలాగే ఎనర్జీ కోసం ఫాజిల్ ఫ్యూయల్స్ని కాన్స్టాంట్గా బర్న్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ అలాగే మన ఎర్త్కి అనేది ప్రభావం అయితే చూపిస్తుంది. నౌ హ్యూమన్ సివిలైజేషన్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఇక్కడ హ్యూమన్ సివిలైజేషన్ డే బై డే అలాగే ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అంటే ఎనర్జీ కన్జంప్షన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో అలాగే మనం కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి దానికి సరిపడా అంటే ఒక 10 years బ్యాక్ మనకు కొంచెం ఎనర్జీ అయితే సరిపోతుంది, అలాగే ఒక 5 years బ్యాక్ ఇంకొంచెం పెరిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అలాగా డే బై డే పెరిగే కొద్దీ అలాగే మనకు కొత్త ఇన్నోవేషన్స్ చేసే కొద్దీ దానికి సరిపడే ఎనర్జీ కూడా మనకు కావాలి. ఇంతకుముందు కొంచెం ఎనర్జీ అయితే సరిపోతుంది, ఇప్పుడు దానికి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి. సో మనం ఏం చేయాలంటే మనం డెవలప్ అయ్యే కొద్దీ ఎనర్జీని కూడా పెంచుకుంటూ పోవాలి. దానికి మనం ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడుకోకుండా వేరే రూట్ కూడా చూడాలి. దానికి మనం ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడడానికి ట్రై చేయాలి. అంటే ఎన్విరాన్మెంట్ కలిగిస్తున్న హార్మ్ని రెడ్యూస్ చేయడానికి కూడా కొంచెం ఎంతో కొంత ట్రై చేయాలి. అంటే అది తగ్గించడానికి ఏం చేయాలి? ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడటం కొంచెం తగ్గించాలి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని అలాగే గ్రీన్ ఎనర్జీని యూజ్ చేసి వాటిని యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎంతో కొంత మనం ఎన్విరాన్మెంట్కి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. నౌ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇంతసేపు మనం రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అని మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ ఆ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే టైం టు టైం ఏదైతే మనం రెన్యూవబుల్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ అని ఉంది, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఒకసారి మనం దాని నుంచి ఎనర్జీ అయిన తర్వాత మళ్ళీ సన్లైట్ ద్వారా ఆ సోలార్ ప్యానెల్లో మళ్ళీ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటివి కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ సోలార్ పవర్. వీటికి సోలార్ ప్యానెల్స్ కావాలి. ఇందులో ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ ఉంటుంది. అది సోలార్ రేడియేషన్ని సెమీ కండక్టర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. జస్ట్ ఏ మూవింగ్ పార్ట్స్ అవసరం లేకుండా ఎనర్జీని జనరేట్ అయ్యే ఓన్లీ ఆప్షన్ సోలార్ పవర్. మంచి సన్లైట్ ఉన్న ఏరియాలో అంటే గుడ్ సన్లైట్ ఉన్న ఏరియాలో ఈ సోర్స్ యూస్ చేసి పవర్ జనరేట్ చేయడం అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హైడ్రో పవర్. సోలార్ ఎనర్జీ తర్వాత మేజర్ రెన్యూవబుల్ సోర్స్ ఏది అంటే హైడ్రో పవరే. డ్యామ్స్ అలాగే న్యాచురల్ రివర్స్లో ఫ్లో అయ్యే వాటర్ని యూజ్ చేసి మూవబుల్ టర్బైన్స్ ద్వారా పవర్ని అనేది జనరేట్ చేస్తారు. ఎనర్జీ జనరేట్ చేయడానికి రివర్స్ అండ్ మౌంటైన్స్ ఉన్న రీజన్స్లో ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. అలాగే ఇది బిగ్ సోర్స్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి విండ్ పవర్ అనమాట. థర్డ్ మేజర్ సోర్స్ వచ్చేసి విండ్ ఎనర్జీ. అంటే
సోలార్ ఎనర్జీ తర్వాత అలాగే హైడ్రో ఎనర్జీ తర్వాత ఏదైనా పెద్ద సోర్స్ ఉంది అంటే అది విండ్ ఎనర్జీ మాత్రమే. పెద్ద హిల్స్ మీద చూసి ఉంటాం మనం, గాలి ద్వారా ఫ్యాన్స్ అనేవి ఉంటాయి కదా, అవి తిరుగుతూ ఉంటాయి. అవి తిరగడం వల్ల పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. హిల్ స్టేషన్స్లో అలాగే ఫారెస్ట్ ఏరియాస్లో ఈ సోర్స్ అనేది చాలా మంచిది, పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఆ ఏరియాస్లో ఎక్కువగా. ఫోర్త్ వన్ వచ్చేసి టైడల్ పవర్. సేమ్ ఇది విండ్ పవర్ లాగే ఉంటుందన్నమాట. బట్ ఇది వర్క్ అయ్యేది మాత్రం వాటర్ అలల్ని బట్టి, కోస్టల్ రీజన్స్లో వాటర్ మూమెంట్స్ని బట్టి ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కోస్టల్ రీజన్స్లో ఇది చాలా మంచి సోర్స్ పవర్ జనరేట్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి జియోథర్మల్ పవర్. ఎర్త్ నుండి వచ్చే న్యాచురల్గా వచ్చే హీట్, ఎర్త్ నుంచి ఏదైతే న్యాచురల్గా హీట్ అనేది జనరేట్ అవుతుందో, అలాగే ఒక్కోసారి ఎర్త్ నుంచి హాట్ స్ప్రింగ్స్ అనేవి వస్తుంటాయి కదా, వాల్కెనోస్ లాగా, లావాస్ లాగా అలా పవర్ జనరేట్ అయ్యేదాన్ని, సో దాని ద్వారా పవర్ జనరేట్ అయ్యేదాన్ని జియోథర్మల్ పవర్ అంటారు. వాల్కానిక్ రీజన్స్లో ఈ సోర్స్ అనేది చాలా గుడ్, ఎందుకంటే అక్కడ న్యాచురల్గా ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు హీట్ అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఆ ఏరియాస్లో అనేది ఈ సోర్స్ని వాడి పవర్ని జనరేట్ చేయడం అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. ఓకే, కీ డ్రైవర్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకోవడానికి కీ డ్రైవర్స్ ఏంటి అంటే, ఇదేమవుతుందంటే ఎప్పటికీ ఇన్ఎగ్జాస్టబుల్ అనమాట. అంటే ఎప్పటికీ ఎగ్జాస్ట్ అనేది అవ్వదు, అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఎప్పటికీ ఎనర్జీ అనేది ఉండనే ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కాన్స్టాంట్గా ఈ ఎనర్జీ వాడుకోవచ్చు కాబట్టి. అలాగే ఫస్ట్లో సెటప్ చేయడానికి కాస్ట్ అవుతుంది, కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్కి మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఖర్చు అనేది ఉండదు. ఫస్ట్లో మనం ఏదైతే ఇనీషియల్గా సెటప్ చేయడానికి ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మనకు కాస్ట్ అవుతుంది. ఆ తర్వాత అసలు కాస్టే అవ్వదు, ఓన్లీ మనం మంత్లీ ఆర్ ఇయర్లీ ఆర్ మెయింటెనెన్స్ చేయడానికి మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే దీని ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు, అసలు నో పొల్యూషన్ అనమాట. లేకపోతే ఉంటే ఎంతో మైన్యూట్ పొల్యూషన్, వెరీ లెస్ పొల్యూషన్ అనమాట. ఆ తర్వాత ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని అయితే లేదు. సో మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీని వాడడం ద్వారా మనం ఇంతకుముందు వాడుతున్న ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వాడుతున్న ఎనర్జీ అనేది దాని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పని అయితే లేదనమాట. అలాగే ఫ్యూయల్స్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పటివరకు మనం ఇండియాలో ఫ్యూయల్స్ అనేవి వేరే అరబ్ కంట్రీస్ నుంచి ఆర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం తీసుకుంటున్నాం కదా, అలా వేరే దేశం నుంచి ప్రొక్యూర్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. సో మన ఇండియా గురించి చూసుకుంటే ఇండియా ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేయడంలో, ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడంలో ఇండియా అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో, రెన్యూవబుల్ ఎనర్జీని తయారు చేయడంలో కూడా మన ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ ఉంది, అలాగే సెకండ్ వచ్చేసి చైనా ఉంది. యూఎస్ఏ చైనా తర్వాత ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ప్రొడక్షన్లో. రెన్యూవబుల్ కెపాసిటీ కూడా 96.96 జిగావాట్స్ వచ్చేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ప్రతి ఇయర్. అంటే 2021 జూలై కల్లా అంత ప్రొడ్యూస్ చేసింది అనమాట. ఇది 25.2 ఇండియాలో మొత్తం 25%, ఇండియాలో మొత్తం పవర్ కన్జంప్షన్లో ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 25% అనమాట. మొత్తం ఆల్ ఓవర్ 100% ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చిన పవర్, అలాగే ఫ్యూయల్స్ ద్వారా వాడిన మనం ఎనర్జీని, ఈ రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వాడిన ఎనర్జీ మొత్తం 100 తీసుకుంటే దాంట్లో 25% ఈ రెన్యూవబుల్ కెపాసిటీ అనమాట. సో 2022 అంటే ఈ సంవత్సరం, ఈ 2022 ఎండ్ కల్లా ఇండియా అనేది టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పుడున్న ఏదైతే 96.96 జిగావాట్స్ ఉందో దాన్ని 175 జిగావాట్గా మారాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మిషన్గా పెట్టుకుందనమాట. అలాగే 2030 అంతా కమింగ్ డెకేడ్లో అంటే రానున్న 10 ఏళ్లలో అది ఈరోజు 96.96 ఏదైతే ఉందో దాన్ని 450 జిగావాట్స్గా మారాలనేది దాని యొక్క మిషన్గా పెట్టుకుంది. సో నెక్స్ట్ డెకేడ్కి ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అనేది ఏదైతే ఉందో అది ఇండియాలో అనేది నియర్లీ 5 టైమ్స్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట కీ డ్రైవర్స్ వచ్చేసి. రెన్యూవబుల్ ఎనర్జీకి మెయిన్ డ్రైవర్స్ ఏవి అంటే, రెన్యూవబుల్ ఎనర్జీకి మెయిన్ డ్రైవర్స్ పవర్కి లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే ఎనర్జీని ఇలా జనరేట్ చేశారనమాట. సో 2015 నుంచి 16కి, 16 నుంచి 17కి, 17 నుంచి 18కి, 18 నుంచి 19కి మనం ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే ఈ రెన్యూవబుల్ సోర్సెస్ వాడేదనమాట చాలా పెరుగుతూ వచ్చింది. సో లాస్ట్ 2021, 22 చూస్తే చాలా పెరుగుతుంది. కమింగ్ డెకేడ్లో కూడా 25 to 36 ఇక్కడ వేశారనమాట. ఈ కమింగ్ 15 ఇయర్స్లో అనేది చాలా పెరుగుతుంది అనేది ఇక్కడ గ్రాఫ్ అనేది వేశారనమాట. అలాగే చూసుకుంటే లార్జ్ రీజన్స్ విచ్ ఆర్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ లైక్ డెజర్ట్స్, అంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ కోసం డెజర్ట్స్ని తీసుకున్నారు, అలాగే హైడ్రో ఎనర్జీ కోసం రివర్స్ని తీసుకున్నారు అనమాట. సో హైడ్రో పవర్ అలాగే బయో పవర్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు, కానీ విండ్ పవర్ పర్లేదు.
విండ్ పవర్ పర్లేదు. హైడ్రో పవర్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, జస్ట్ 20% ఉంది. అలాగే బయో పవర్ వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీరు 25% ఉంది. సో విండ్ పవర్ పర్లేదు, 102గా తీసుకున్నారు. కానీ సోలార్ మాత్రం చాలా పెరిగిపోయింది. విండ్ పవర్ పర్లేదు, బట్ సోలార్ ఎనర్జీ మాత్రం చాలా మంచి ఎనర్జీ జనరేట్ చేయడానికి చేస్తున్నారు. అలాగే పెట్రోలియంని, అదర్ ఫ్యూయల్ సోర్సెస్ని యూజ్ చేయకపోవడంతో ఇక్కడ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ పెట్రోలియం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పెట్రోలియంని, అదర్ ఫ్యూయల్ సోర్సెస్ని యూజ్ చేయట్లేదు కదా. సో మన ఇంపోర్ట్ బిల్, అంటే మనం వేరే దేశాల నుంచి ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అది తగ్గిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇంపోర్ట్ చేసుకునేది తగ్గిపోతుంది. కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే ఇంపోర్ట్ బిల్ లార్జ్ అమౌంట్లో మనం ఇన్ని రోజులు ఇంపోర్ట్ బిల్ వేరే దేశం నుంచి ఇక్కడ తీసుకోవడానికి ఇంపోర్ట్ బిల్ అనేది కస్టమ్స్ ద్వారా ఇంకో చాలా పే చేయాల్సి వస్తుంది. అది అనేది ఇండియాకి అనేది ఇప్పటి నుంచి ఈ రెన్యూవబుల్ సోర్స్ ఎనర్జీ మనం తయారు చేయడం ద్వారా చాలా తగ్గిపోతుంది అనమాట. అలాగే సోలార్ అండ్ విండ్ పవర్ అనమాట. సోలార్ ఎనర్జీ అలాగే విండ్ పవర్ని తయారు చేయడం ద్వారా 25 నుండి 30 అంటే కమింగ్ థర్మల్ పవర్కి మంచి కాంపిటీషన్గా మారేది ఈ సెక్టర్ అనేది. సోలార్ ఎనర్జీ అలాగే విండ్ ఎనర్జీ సెక్టర్ ఏమవుతుందంటే రానున్న 10 ఇయర్స్లో 2025 నుండి 2030 ఆ టైంకి ఇది థర్మల్ పవర్కి మంచి కాంపిటీషన్గా మారే అవకాశం అయితే చాలా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి వస్తే గిన ఇన్వెస్ట్మెంట్కి వస్తే గిన 2028కి రానున్న కమింగ్ 6 ఇయర్స్లో $500 బిలియన్ ఒక్క రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ మీద మాత్రమే ఇన్వెస్టర్స్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట, ట్రేడ్ వర్గాలు చెప్పంగా. అలాగే గవర్నమెంట్ పాలసీస్ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ పెరగడానికి అన్ని రకాలుగా అంటే ఒక రూట్ అని కాకుండా చాలా రకాలుగా అనేది ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు బెటర్ స్టాక్స్ ఏవి అనేది మాట్లాడుకుందాం అన్న. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరూ వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఇండియాలో ది బెస్ట్ కంపెనీ అనమాట. ప్రతి సెక్టర్, ఏ సెక్టర్ తీసుకున్నా రిలయన్స్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. ఇందులో కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది. అంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీ అనేది 1960లో రిలయన్స్ ఇండస్ట్రీ అనేది ఫౌండ్ చేశారు. ఫస్ట్లో ఈ కంపెనీ అనేది టెక్స్టైల్ కంపెనీగా స్టార్ట్ చేశారు. తర్వాత చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్గా ఎక్స్పాండ్ చేశారు. అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో ఇంక్లూడింగ్ ఎనర్జీ అలాగే పెట్రోకెమికల్స్లో వెళ్ళారు, టెలికాంలోకి వెళ్ళారు, మీడియాలోకి వెళ్ళారు. సో దీని ద్వారా ఏం జరిగిందంటే ఫార్చ్యూన్ 500లో ఈ ఇండస్ట్రీ అనేది 155th పొజిషన్లో ర్యాంక్ అయిందనమాట. ఇది పెట్రోకెమికల్ బిజినెస్లో ఉంది కదా, ఈ రెన్యూవబుల్ సోర్స్లకు ఎందుకు వస్తుంది అని డౌట్ రావచ్చు. బట్ అయినప్పటికీ ఇది పెట్రోకెమికల్ బిజినెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ టు కెమికల్ బిజినెస్ మొత్తాన్ని సెల్ చేయడానికి, అంటే దానికి ఉన్న ఆయిల్ టు కెమికల్ బిజినెస్ అనేది మొత్తాన్ని సెల్ చేయడానికి చూస్తుంది. ముఖేష్ అంబానీ ఏం చెప్పారు అంటే రిలయన్స్ నెక్స్ట్ 3 ఇయర్స్లో 75,000 crores అంటే 75,000 కోట్లు రెన్యూవబుల్ ఎనర్జీలోని ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మన ప్రెస్ మీట్లో చెప్పారు ఫ్రెండ్స్. ఒక్క రిలయన్స్ మాత్రమే 2030కి ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కమింగ్ డెకేడ్లో 100 జిగావాట్స్ని అంటే 100 జిగావాట్స్ని రెన్యూవబుల్ పవర్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పారు. అలాగే ఈ కంపెనీ మొత్తంగా సోలార్ పవర్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. యూరోప్లో ఉన్న లార్జెస్ట్ సోలార్ ప్యానెల్తో వాళ్ళు టైఅప్ అయ్యారు. అలాగే ఆ యూరోప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఇయర్ 1.8 జిగావాట్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేయగలరు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ టోటల్ రెన్యూవబుల్ కెపాసిటీ వచ్చేసి 5.37 జిగావాట్స్. అంటే ప్రజెంట్ దీని కెపాసిటీ వచ్చేసి 5.37 కెపాసిటీ. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 11 స్టేట్స్లో 87 లొకేషన్స్లో ఈ కంపెనీ అనేది స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ 2025 కల్లా 25 జిగావాట్స్ని ప్రొడ్యూస్ చేయాలనేది టార్గెట్ అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్. థర్డ్ కంపెనీ వచ్చేసి ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అంటే ఇది బిగ్గెస్ట్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే దీని కెపాసిటీ వచ్చేసి 66.9 జిగావాట్స్. ఇందులో 92% ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లే జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా సాడ్ విషయం కదా. సో ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే 23% జనరేట్స్ చేస్తుందన్నమాట. 23% అంటే ఆల్ ఓవర్ ఇండియాకి అవసరమైన పవర్, అంటే మనం ఇండియాలో ఆల్ ఓవర్ ప్రజలంతా వాడే ఎనర్జీలో 23%, ఒకవేళ 100% మనం యూజ్ చేస్తున్నాం అనుకో, అందులో 23% ఎన్టీపీసీ ద్వారానే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా 4.9 జిగావాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే 2032 కల్లా అంటే కమింగ్ 10 ఇయర్స్లో
ఆ 4.9 జిగావాట్స్ని కాస్త 60 జిగావాట్స్ని మేము ప్రొడ్యూస్ చేసేలా చూసుకోవాలి అనేది టార్గెట్ అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏంటంటే ప్రజెంట్ దీని కెపాసిటీ వచ్చేసి 4.56 జిగావాట్స్ ఫ్రెండ్స్. అందులో 1.4 జిగావాట్స్ వచ్చేసి రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారానే జనరేట్ అవుతుంది. బట్ ఈ కంపెనీ 2025 కల్లా 10 జిగావాట్స్ని పెంచాలి అనే టార్గెట్తో రన్ అవుతుంది అనమాట. అంటే కమింగ్ 5 ఇయర్స్లో దీని ప్రజెంట్ దాన్ని డబల్ చేయాలని చూస్తుంది. అలాగే కమింగ్ 10 ఇయర్స్లో దీన్ని స్క్వేర్ చేయాలని చూస్తుంది. ప్రజెంట్ 4.56 ఉంటే దాని కమింగ్ 10 ఇయర్స్ అంటే కమింగ్ డెకేడ్లో అది 16.8 జిగావాట్స్గా పెంచాలనే మిషన్తో 2030తో బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ స్టాక్ ఏంటంటే టాటా పవర్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ కంపెనీ గురించి మనం వింటూనే ఉంటాం. ఈ కంపెనీ 1919లో దొరాబ్జీ టాటా ఫౌండ్ చేశారు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది రతన్ టాటా చూసుకుంటున్నారు. బట్ కరెంట్ కెపాసిటీ వచ్చేసి 13.6 జిగావాట్స్ ఫ్రెండ్స్. అందులో 32% రెన్యూవబుల్ సోర్సెస్ నుండి జనరేట్ అవుతుంది. టాటా పవర్ అనేది చాలా ఏరియాస్ నుంచి మనకు ప్లాన్ చేస్తుంది. అంటే ఒకటి వచ్చేసి పవర్ జనరేషన్ స్లైడ్లో ఉండొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి పవర్ జనరేషన్ బోత్ కన్వెన్షనల్ రెన్యూవబుల్గా ఉంటుంది. రెండోది వచ్చేసి పవర్ ట్రాన్స్మిషన్ అనమాట. అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ఒకటి. ఇంకొకటి సోలార్ రూఫ్ టాప్స్ అండ్ పంప్స్ ద్వారా ఉంది. అలాగే ఈపీసీ ప్రాజెక్ట్స్ ద్వారా అండ్ మేకింగ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ద్వారా వీటన్నిటి ద్వారా ఈ టాటా పవర్ అనేది మనకి చాలా ద్వారాలుగా పవర్ అనేది అది జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్పిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ కంపెనీ. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ కంపెనీ. దీన్ని 1975లో ఫౌండ్ చేశారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ని ప్రమోట్ చేయడానికి అనమాట. మొత్తం వాటర్ ద్వారా మనకి ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఎన్హెచ్పిసి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడానికి చేశారనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 7 జిగావాట్స్ అనమాట. మొత్తం ఇండియాలో వస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీలో ఇది చూసుకుంటే 15%. ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా జనరేట్ అయ్యే మొత్తం ఎనర్జీతో ఈ ఎన్హెచ్పిసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది 15% అనమాట. ఇది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్న వచ్చేసి 5.89 జిగావాట్స్ అనమాట. జనరేట్ అయ్యే పొజిషన్లోనే ఉందన్నమాట. సో ఈ స్టాక్ అనేది ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో 7th కంపెనీ వచ్చేసి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. బయో ఎనర్జీని జనరేట్ చేయడంలో ప్రాజ్ ఇండస్ట్రీ అనేది ప్రజెంట్ టాప్లో ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ కంపెనీ 75 కంట్రీస్లో స్ప్రెడ్ అయిందనమాట. అందులో 75 కంట్రీస్లో 750 కస్టమర్స్కి ఈ కంపెనీ అనేది సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీకి 2023 crores అంటే ప్రజెంట్ ఈ సంవత్సరంలో ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 2023 కోట్ల సేల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో 83% ఇండియా నుంచి వస్తే 17% అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. అందులో ఈ మొత్తం 2023 కోట్ల సేల్స్లో మొత్తం 68% సేల్స్ మొత్తంలో 68% సేల్స్ వచ్చేసి బయో ఎనర్జీ సెగ్మెంట్లోవే. అలాగే 50 గ్లోబల్ బయో కంపెనీస్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో గ్లోబల్ బయో కంపెనీస్ ఉంటాయి కదా, అందులో 50 లిస్ట్ ఇస్తే అందులో సెకండ్ ర్యాంక్ ఈ కంపెనీకి సెకండ్ ర్యాంక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనేది కమింగ్ డెకేడ్లో చాలా ప్రాఫిట్స్ అనేవి అయితే చూడొచ్చు. సో లాస్ట్ కంపెనీ ఏంటి అంటే సుజ్లాన్ ఎనర్జీ. ఇది 1995లో క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇది విండ్ టర్బైన్స్ కంపెనీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే సుజ్లాన్ వచ్చేసి 18.9 జిగావాట్స్ అనేది విండ్ పవర్ కెపాసిటీతో ఇన్స్టాల్ చేసుకుంది ఫ్రెండ్స్. అందులో 12.9 జిగావాట్స్ ఓన్లీ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో సుజ్లాన్ అంటే ఏం చేస్తుందంటే 5th లార్జెస్ట్ విండ్ టర్బైన్ మేకర్ ఫ్రెండ్స్. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో మొత్తం ప్రపంచంలో ఈ సుజ్లాన్ అనేది 5th లార్జెస్ట్ విండ్ టర్బైన్ మేకర్ అనమాట. సో ఈ స్టాక్ కూడా కమింగ్ 10 ఇయర్స్లో ప్రజెంట్ ఇది వచ్చేసి మల్టీ బ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది కమింగ్ 10 ఇయర్స్లో ప్రజెంట్ దీని స్టాక్ వాల్యూ వచ్చేసి 7 రూపీస్ అరౌండ్ అంటే బిలో 10 రూపీసే ఉంది ఫ్రెండ్స్. అంటే కమింగ్ 10 ఇయర్స్ అంటే ఇప్పుడు 2030 వచ్చే టైంకి ఈ గ్రీన్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతూ ఈ గ్రీన్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ డెవలప్ అవుతూ ఇలా అన్నీ డెవలప్ అవుతూ వచ్చాయనుకోండి, కమింగ్ 10 ఇయర్స్లో ఈ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ అనేది మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మీద కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ మీద ఒక బేసిక్ ఐడియా. అయితే ఈ స్టాక్ అనేవి మ్యాక్సిమం ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్స్ అయితే కమింగ్ డెకేడ్లో ఇస్తాయి.
అలాగే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో ఈ స్టాక్ మీద ఒక్కసారి ఇంట్రెస్ట్ చూపించండి, అలాగే ఇన్వెస్ట్ కూడా చేయండి. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వేరే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మంజునాథ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.